భూ కబ్జాదారుల కబంధ హస్తాల నుంచి తమ భూములను కాపాడాలంటూ వేడుకుంటూ ఉన్నారు ఐలాపూర్ గ్రామ బాధితులు. అయితే సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్ గ్రామం పరిధిలో సర్వే నంబర్ 1 నుంచి 220 వరకు 1260 ఎకరాల భూమి ఉంది. ఇందులో సర్వే నంబర్ 119 నుండి 220 వరకు ఉన్న 408 ఎకరాల భూమిలో రాజగోపాల్ నగర్ లేఅవుట్లో 3000 మంది భూములు కొనుగోలు చేశారు. ఈ భూముల కోసం 1983 నుంచి పోరాటాలు చేస్తున్నారు వారంతా. ఇప్పుడు కూడా తమకు న్యాయం చేయాలంటూ ధర్నా చౌక్లో ఆందోళనకు దిగారు బాధితులు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. 1200 ఎకరాల భూమి, 600 కోట్ల రూపాయల విలువ చేసే స్థలం కబ్జాదారుల కబంధ హస్తాల్లో నలిగిపోతుంది. దాదాపు ఇందులో సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం రాజగోపాల్ నగర్ అసోసియేషన్ వాళ్ళు దాదాపు 4 దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నారు. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద వారు ధర్నా ఆందోళన చేస్తున్న పరిస్థితి నేపథ్యంలో వారి మాటల్లోనే మనం తెలుసుకుందాం. వారి పోరాటం ఇంకా కొనసాగుతుంది, ఇలాంటి న్యాయం కావాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు అనేది మనం తెలుసుకుందాం. రాజగోపాల్ నగర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా లక్ష్మీనారాయణ గారు ఉన్నారు, వారిని మాట్లాడి తెలుసుకుందాం. మా ప్లాట్లు వచ్చేసి సేల్ లీడ్ ప్రకారం మేము కొనుక్కున్నాయి. 82 నుంచి 83 నుంచి 86 వరకు మా అందరికీ 3000 మందికి రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్లు ఉన్నాయి. మధ్యన ఈ ఎంక్రోచర్స్ ప్రాబ్లం తోటి మేము అక్కడ వెళ్ళలేకపోతున్నాము, వాళ్ళు బెదిరిస్తున్నారు. కానీ ఎంక్రోచ్మెంట్ మాత్రం బాహటంగా జరుగుతుంది. 23 మేలో మేము ఒక 250 ఇండ్లని కంప్లైంట్ చేసినప్పుడు గవర్నమెంటు రెవెన్యూ డిపార్ట్మెంటు మొత్తం ఒక 400 మంది ఫోర్స్తో వచ్చి తెల్లవారుజామున 4 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు మొత్తం కూల్చేశారు. అయినప్పటికీ ఇప్పటి పరిస్థితి ప్రకారం మళ్ళీ ఆ 250 కాకుండా ఇంకొక 350 ఆ పాత ఇండ్లు మళ్ళీ కొత్తవి వచ్చినాయి. మొత్తం 600 పైన ఇండ్లు అక్కడ కన్స్ట్రక్షన్ అయ్యి ఉన్నాయి. మేము కొన్నది 83 నుంచి 89 వరకు కొన్నారు. మొత్తం 408 ఎకరాల లేఅవుట్ మాది. కిస్టారెడ్డిపేట పంచాయతీ సమితి నుంచి మాకు అప్రూవల్ వచ్చింది. అప్పటి నుంచి మొత్తం ఒక 5 సంవత్సరాలలో మొత్తం రిజిస్ట్రేషన్స్ అయిపోయినాయి. అంత బాగా ఉన్నది. తర్వాత ఎప్పుడైతే 96లో ఒక జాయింట్ కలెక్టర్ గారు వచ్చేసి అది గవర్నమెంట్ ల్యాండ్ అనేసి డిక్లేర్ చేశాడు. ఒక 100 మందికి 200 ఎకరాలు రాసేశాడు అతనే. ఆయనకు అథారిటీ లేకున్నప్పటికీ జాయింట్ కలెక్టర్ గారికి అట్లా అలాట్ చేసేటువంటి అధికారం లేదని అధికారులు చెప్తున్నారు. దాంట్లో ఫ్రాడ్ అయిందని కూడా ఒకసారి కాదు 2 సార్లు దాన్ని రివ్యూ చేశారు. అయినప్పటికీ సెకండ్ సేతువారు కూడా అయ్యింది. సెకండ్ సేతువారు, ఫస్ట్ సేతువారు ఇవన్నీ ఓనర్స్ దగ్గరికి వెళ్ళి మా వాళ్ళు జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ తోటే మాకు రిజిస్ట్రేషన్ చేశారు. అయిన తర్వాత ఎప్పుడైతే ఆయన గవర్నమెంట్ ల్యాండ్ అని రాశాడో 12 వరకు మాకు 3 జడ్జిమెంట్లు వచ్చాయి. అది కూడా ప్రైవేట్ ల్యాండ్ అనే వచ్చింది. ప్రైవేట్ ల్యాండ్ అనేది మా ఫేవర్లో వచ్చింది. అయినప్పటికీ మళ్ళీ ఎప్పుడైతే 12లో జడ్జిమెంట్ వచ్చినప్పుడు ల్యాండ్ ఓనర్ పిల్లలు ఇద్దరు అక్కడికి వెళ్తే వాళ్ళని అక్కడ మర్డర్ చేయటం జరిగింది. తర్వాత సనత్ నగర్ బ్రిడ్జ్ మీద ఒక రమణయ్య చౌదరి అనే ఆయన మొదటి జీపీఏ హోల్డరు, వారిని కూడా చంపేశారు. వారికి ఈ కోర్టు కేసు అనేది మేము వెళ్ళినప్పుడే మీది కోర్టు కేసు ఉందని మాకు చెప్తారు. కానీ అక్కడ నోటరీలలో ఉన్న వాళ్ళకి రాత్రి అదే అధికారులు రాత్రి ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ ఇవ్వడము, రాత్రి ఇంటి కనెక్షన్స్ ఇవ్వడము, ఇంటి నెంబర్లు ఇవ్వడము, వాటర్ కనెక్షన్స్ ఇవ్వడము. మరి స్టేటస్కో ఇది మాకే వర్తిస్తుందా, అధికారులకు వర్తించదా? మరి జడ్జి ఎక్కడ మెన్షన్ చేయలేదు ఇది వీళ్ళకే వర్తిస్తుంది, ఇది వాళ్ళకి వర్తించదు అని. మరి వాళ్ళు ఎందుకు కోర్టుని అబాయిడ్ చేయట్లేదు? మేము అబాయిడ్ చేసి 4 డికేట్స్ నుంచి వెయిట్ చేస్తున్నాము. ఇది 2వ 3వ తరంకి కూడా వచ్చేసింది. మరి సేల్ డీడ్స్ పెట్టుకొని మొన్న సుప్రీంకోర్టు ఆర్డర్ కూడా వచ్చింది, నోటరీస్ రివోకబుల్ అగ్రిమెంట్స్ ఏవి చెల్లవు అని. మరి ఓన్లీ సేల్ డీడే ఫైనల్ అథారిటీ ఫర్ ద ల్యాండ్ ట్రాన్స్ఫర్ అని క్లియర్గా సుప్రీంకోర్టు నిన్న తేల్చింది. మరి మళ్ళీ దీనికి వాల్యూ ఉందా లేదంటారా? మరి ఇప్పుడున్న అధికారులే చెప్పాలి. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని మేము కోరుకునేది ఒకటే అండి, మాకు ఇప్పటికైనా మేము ఇప్పుడు 3rd జనరేషన్స్కి వచ్చేసినాం, ఇప్పటికైనా ఇది ఒక కొలిక్కి తీసుకొచ్చి మాకు ఎట్లయినా ఇక్కడ ఉన్న వాళ్ళ పెద్దవాళ్ళకి చనిపోయిన వాళ్ళ ఆత్మలు శాంతించడానికి, ఇప్పుడు ఉన్న వాళ్ళు వాళ్ళ ఆశలు తీర్చడానికైనా మీరు న్యాయం మాకు జరగాలని కోరుకుంటున్నామండి.
నేను థర్డ్ జనరేషన్ అండి. యాక్చువల్లీ ఈ స్థలం కొనుక్కున్నది మా నాన్నమ్మ గారి పేరు మీద కొన్నామండి. ఆవిడ వెళ్ళిపోయారు. మా నాన్నగారు ఫైట్ చేయగలిగిన నాళ్ళు చేశారు. ఇప్పుడు అది నా పేరు మీదకి విల్ డీడ్ రాసేసారు. సో నేను ఫైట్ చేస్తున్నాను. ఒకటి ఇందులో ఇంకొక క్లారిఫికేషన్ ఉంది. మన స్టేటస్ కో ఆర్డర్ అనేది ఒకటి ఉంది. అయితే ఒరిజినల్గా రోహిణి గారి జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు 2012లో ఇచ్చినప్పుడు అది మాకు ఫేవర్గానే వచ్చింది. సో యాజ్ పర్ ద జడ్జిమెంట్ మేము ల్యాండ్ ఓనర్స్ అవుతాం. అయిన తర్వాత 2013లో రిట్ అప్పీల్ వేసుకున్నారు గవర్నమెంట్ వాళ్ళు. ఏమని ఫ్రాడ్ జరిగింది, మేము ఇది ప్రూవ్ చేసుకుంటామని రిట్ అప్పీల్ వేసుకున్నారు. వేసుకున్నప్పుడు ఒక ఇంటరిమ్ ఆర్డర్ వాళ్ళు అడిగితే హైకోర్టు వాళ్ళు ఏమన్నారంటే మీ కేసు ఏం గొప్పగా లేదు, అందుకని నేను మీకు స్పెసిఫిక్గా ఆర్డర్ ఇవ్వలేను. కాకపోతే ఏంటంటే రెస్పాండెంట్స్ అంటే మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళము ఈ 1200 ఎకరాలు ఎవరైతే ఓనర్షిప్ క్లెయిమ్ చేసుకున్నామో మా అందరికీ ఏమన్నారంటే నేచర్ ఆఫ్ ల్యాండ్ చేంజ్ చేయకుండా మెయింటైన్ చేయమన్నారు. ఆ లెక్క ప్రకారం మేమే ఓనర్స్మి. హైకోర్టు కూడా ఏమి యాక్సెప్ట్ చేసిందంటే మేము ఓనర్స్మి, మేము రెడీగా ఉన్నాము నేచర్ ఆఫ్ ల్యాండ్ మార్చకూడదని. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఎన్క్రోచర్స్ వచ్చి మా పర్మిషన్ లేకుండా వాళ్ళు ఎవరో వచ్చి నేచర్ ఆఫ్ ల్యాండ్ మార్చేస్తున్నారు. ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మాకు ఏదైనా యాక్షన్ తీసుకోవాలన్నా వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఇది సివిల్ కేసు మేము పట్టించుకోమన్నారు. ఎస్ఆర్ఓకి రిప్రజెంటేషన్ ఇచ్చాము, ఎంఆర్ఓకి ఇచ్చాము, కలెక్టర్కి ఇచ్చాము, అందరికీ ఇచ్చాము. కానీ నోటరీ డాక్యుమెంట్ మీద వీళ్ళు ఇవన్నీ చేస్తున్నారు. యాక్చువల్ ఓనర్స్ మేము వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు దానికి ఒక వెయిటేజ్ ఉండాలి, ఒక వాల్యూ ఉండాలి, వాళ్ళు అవన్నీ చేయాలి. ఏమీ చేయటం లేదండి. మా కన్సర్న్ అంతా ఏంటంటే మీకు అన్నీ తెలిసి కోర్టులో కేసు ఉందని తెలుసు, గవర్నమెంట్ వాళ్ళే అపెలెంట్ కింద ఉన్నప్పుడు అది జడ్జిమెంట్ హీరింగ్ అవుతున్నప్పుడు ఇవన్నీ వాళ్ళు చేయకూడదు. దాదాపు 40 ఏళ్లుగా వాళ్ళు న్యాయ పోరాటం చేస్తున్నారు. స్థానిక అధికారులు కూడా కబ్జాదారులతో కుమ్మకై తమ స్థలాన్ని ఎంతో తమ పిల్లల భవిష్యత్తు కోసం కొన్నాం. 2 తరాలు కూడా మారింది, ఇప్పటికీ తమకు న్యాయం జరగడం లేదు. తాజా రేవంత్ సర్కార్ ప్రజా పాలనతో వచ్చినటువంటి సర్కార్ తమకు న్యాయం చేయాలంటే బాధితులు రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. కెమెరామెన్ వేణుతో కలిసి సాగర్, బిగ్ టీవీ.